భోగి పండగ మంచి చలికాలంలో వస్తుంది. నువ్వులు, చిక్కుడు, గుమ్మడి, సజ్జలు ఇవన్నీ శరీరానికి వెచ్చదనం, మన ఆరోగ్యానికి కూడా మంచిది. నువ్వులకి ఒక చిన్న కథ ఉందండి. హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని హింసించినప్పుడు మహావిష్ణువుకి కోపం వస్తుంది. ఆ కారణంగా విష్ణు శరీరం నుండి చెమట బిందువులు వస్తాయి. అలా భూమిపై పడిన నల్లని చెమట బిందువులు నల్ల నువ్వుల రూపంలో మొలకెత్తాయట. వీటిపై యమధర్మరాజు ఆశీస్సులు కూడా ఉన్నాయని, అమరత్వపు విత్తనాలని కూడా పిలుస్తారట. భోగి అనేది పంట కోతల పండగ. తాజా కూరగాయల్ని, ధాన్యాల్ని వంటల్లో వాడుకొని ప్రకృతికి, సూర్యుడికి కృతజ్ఞతలు తెలుపుతాము. మనము రైతులకు కూడా చెప్పాలండి కృతజ్ఞతలు కదా. మా హస్బెండ్ అయితే ఫుల్ హ్యాపీస్ అండి. మా అత్తగారు వంట చేశానని. ఇంకా పిల్లలు అంటారా, చిన్నోడు ఏదైనా తింటాడు, పెద్దోడు ప్రిన్స్ చామ్స్ తినిపించాలండి. ఫైనల్లీ మా అమ్మ వంట. మీ అమ్మ కన్నా బాగా చేశానా లేకపోతే నేను బాగా చేశాను? చెప్పుదా. బాగా చేసావు, ఆల్మోస్ట్ మ్యాచ్కి వచ్చావు. అబ్బా.